పుట్టింటి ఇంటి పేరుతోనే ఇన్నాళ్ళు చలామణి అయిన కేసీఆర్ కూతురు ఇప్పుడేం చేయబోతున్నారు? బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన జాగృతి అధ్యక్షురాలు కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి? కొత్త పార్టీ పెడతారా? జాగృతి బ్యానర్ తోనే ముందుకెళ్తారా? గులాబీ పార్టీ నుంచి ఎవరి మద్దతు దక్కని కవిత ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? రాజకీయంగా ఆమె దారెటు? ఒంటరైపోయారు. పొలిటికల్ క్రాస్ రోడ్స్లో నిలుచున్నారు. ఇప్పుడు ఆమె గమ్యం ఎటువైపు అన్నదే తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. పార్టీ అంతర్గత వ్యవహారాలపై తీవ్ర ఆరోపణలు చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితని బీఆర్ఎస్ అధిష్టానం సస్పెండ్ చేసింది. కేసీఆర్ బిడ్డ కావడంతో అంత దూరం రాదనుకున్నా చివరికి అదే జరిగింది. బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి కవిత రాజీనామా చేశారు. బీఆర్ఎస్ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవిని కూడా వదులుకున్నారు. ఏ పార్టీలో చేరేది లేదని చెప్పేశారు. దీంతో ఇప్పుడు కవిత రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపైనే తీవ్ర చర్చ నడుస్తోంది. ఇప్పటికే తెలంగాణ జాగృతి తరపున కవిత కార్యక్రమాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీతో బంధం తెగిపోవడంతో కవిత ఫ్యూచర్ ఏంటనేది పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. తాజాగా కవిత అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చారు. 15 రోజుల పాటు కవిత అమెరికాలో ఉన్నారు. వచ్చి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కవిత రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ సీబీఐ విచారణ ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందంటే హరీష్ రావు, సంతోష్ రావు అవినీతే ప్రధాన కారణమని కవిత సంచలన కామెంట్స్ చేశారు. అంతకుముందు ఆమె చేసిన వ్యాఖ్యలతోనే ఇబ్బంది పడ్డ బీఆర్ఎస్ అధిష్టానం సెప్టెంబర్ 2న కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా గులాబీ పార్టీలో ఇన్నేళ్లు కవిత కీలకంగా వ్యవహరించారు. 2006లో తెలంగాణ జాగృతిని స్థాపించి ఊరూరా బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో తన వంతు పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత 2014 ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన కవిత 2022లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2028 జనవరి 4వ తేదీ వరకు ఆమె పదవీ కాలం ఉంది. అయితే పార్టీ సస్పెండ్ చేయడంతో శాసనమండలి చైర్మన్కు కవిత తన రాజీనామా లేఖను పంపారు. బీఆర్ఎస్తో తెగతింపులైపోవడంతో ఆమె రాజకీయ కార్యాచరణపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ సస్పెండ్ చేయడంతో ఆమె ఏదో ఒక జాతీయ పార్టీలో చేరతారనే ప్రచారం మొదలైంది. అయితే తాను ఏ పార్టీలో చేరబోనని కవిత క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, బీసీలు అందరితో చర్చించిన తర్వాతనే రాజకీయ నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. దీంతో కవిత సొంత పార్టీ పెడతారని మరోవైపు ప్రచారం మొదలైంది. ప్రస్తుతం ఉన్న తెలంగాణ జాగృతి పేరుతో కానీ తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి పేరుతో కవిత పార్టీని ఏర్పాటు చేస్తారని టాక్ వినిపిస్తోంది. కేవలం కేసీఆర్ బిడ్డగానే కాకుండా తెలంగాణ సమాజంతో తనకు ఉన్న 2 దశాబ్దాల అనుబంధంతో ప్రజల మద్దతు కూడగట్టుకోగలననే నమ్మకంతో ఉన్నారు కవిత. కల్వకుంట్ల ఫ్యామిలీ పాలిటిక్స్ తెలంగాణను షేక్ చేస్తున్నాయి. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో ఫ్యామిలీ వార్ మరింత హీటెక్కింది. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడాన్ని సీరియస్గా తీసుకున్న కవిత బీఆర్ఎస్ పార్టీకి పరిస్థితి రావడానికి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావే కారణమంటూ బాంబు పేల్చారు. వారిపై సంచలన ఆరోపణలు చేస్తూనే కేసీఆర్, కేటీఆర్ అప్రమత్తంగా ఉండాలని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు కూడా కవితపై ఎదురుదాడి ప్రారంభించాయి. కేసీఆర్ కూతురనే కారణంతో మొదట్లో కొంత సంయమనం పాటించిన గులాబీ నేతలు ఇప్పుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తండ్రిలాగే రాజీ పడే తత్వం లేని కవిత ఇప్పుడు ఏం చేయబోతున్నారని అంత ఆసక్తిగా చూస్తున్నారు. ఇప్పటికే కారు పార్టీని కుదిపేసిన ఆమె బీఆర్ఎస్కి మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అమ్ముల పొదిలోంచి మరిన్ని అస్త్రాలు బయటికి తీయబోతున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బైపోల్ జరగబోతోంది. ఇప్పటికే ఆ సీటుపై అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కన్నేశాయి. సిట్టింగ్ సీటును మళ్లీ నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్కి కవిత రూపంలో షాక్ తగిలేలా ఉంది. పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత జూబ్లీహిల్స్ బరిలో తెలంగాణ జాగృతి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో సమాలోచనలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
గతంలో బతుకమ్మ తెలంగాణ జాగృతి పేరుతో జూబ్లీహిల్స్లో అనేక కార్యక్రమాలు నిర్వహించారు కవిత. బయటికి గెంటేసిన పార్టీకి తన సత్తా ఏంటో చూపించేందుకు ఆమెకున్న తక్షణ అవకాశం జూబ్లీహిల్స్ ఎన్నికే. గెలుస్తారని చెప్పలేం, కానీ గెలుపోటములను మాత్రం ప్రభావితం చేయగలరని భావిస్తున్నారు. తెలంగాణ సమాజంతో పాటు దేశమంతా చూసేలా చేసేందుకు ఈ బైపోల్ స్ట్రాటజీ ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఉన్నారట కవిత. దీంతో కవిత వ్యూహంపై బీఆర్ఎస్ కూడా అలర్ట్ అయ్యింది. అయితే జాగృతి తరపున ఎవరినైనా దించుతారా, లేదంటే కవితే స్వయంగా దిగుతారా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ ప్రచారం ఎంతవరకు వాస్తవమో గానీ కవిత పోటీకి దిగితే మాత్రం జూబ్లీహిల్స్ బైపోల్ మరింత హీటెక్కడం ఖాయమంటున్నారు. 20 ఏళ్లు తనదైన ముద్ర వేసిన డైనమిక్ లీడర్గా క్రేజ్ తెచ్చుకున్న బీఆర్ఎస్ జెండాతోనే, కానీ ఇప్పుడు సొంత ఎజెండాతో కవిత ఎలా ముందుకు వెళతారన్నదే ప్రశ్న. ఇన్నాళ్లు కల్వకుంట్ల కవితగానే చలామణి అయ్యారు కేసీఆర్ బిడ్డ. కానీ పార్టీతోనే కాదు, ఇప్పుడు ఆ కుటుంబంతోనే ఆమె బంధం తెగిపోయింది. కవితపై విమర్శలు చేసే క్రమంలో దేవనపల్లి కవిత అనే సంబోధిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇంతకాలం కవిత పుట్టింటి ద్వారా సంక్రమించిన ఇంటి పేరుతోనే రాజకీయంగా పాపులర్ అయ్యారు. కానీ ఇప్పుడు ఆమె కల్వకుంట్ల పేరును వాడుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. అన్ననైనా విమర్శిస్తున్నారేమో గాని తండ్రిని పల్లెత్తు మాట అనడం లేదు కవిత. కానీ పార్టీ కంటే బిడ్డ ఎక్కువ కాదనుకుంటున్నారు కేసీఆర్. లిక్కర్ స్కామ్ మచ్చ ఇంకా చెరిగిపోలేదు. దీంతో జాతీయ పార్టీలు రెండూ ఆమెకు రెడ్ కార్పెట్ పరిచే అవకాశాలు లేనట్లే. కొత్త పార్టీ పెట్టడమే కవిత ముందున్న ఒకే ఒక మార్గం. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చూసిన తెలంగాణ మొన్న కాంగ్రెస్కి అవకాశం ఇచ్చింది. ఈసారి తాము అధికారంలోకి వస్తామని బీజేపీ బలంగా నమ్ముతోంది. ఈ సమయంలో రాజకీయ శూన్యతను పూడ్చేందుకు కొత్త పార్టీకి స్కోప్ ఉందనే వాదన వినిపిస్తోంది. అయితే పార్టీ పెట్టడం తేలికే, నడపడమే కష్టం. చెన్నారెడ్డి, దేవేందర్ గౌడ్, చిరంజీవి, నాగం జనార్దన్ రెడ్డి లాంటి వారే పార్టీలను నిలబెట్టుకోలేకపోయారు. కుటుంబ మద్దతు కోల్పోయిన కవిత ఒంటరిగా అంత సాహసం చేయగలరా అన్నదే ప్రశ్న. మనుగడ కోసం పార్టీనో రాజకీయ వేదికనో ప్రకటించినా తట్టుకొని నిలబడడం అంత తేలికైతే కాదు. తెలంగాణలో ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో వేరే పార్టీల నుంచి కొత్త పార్టీలోకి ఎవరైనా వచ్చే అవకాశాలు దాదాపుగా లేవు. 2 దశాబ్దాల అనుబంధం ఉన్న గులాబీ పార్టీ నుంచి ఎవరూ కవిత వెంట వచ్చేలా లేరు. బలమైన పార్టీ అండగా ఉన్నప్పుడే, తీహార్ జైల్లో ఉన్నప్పుడే పార్టీ నేతలు పట్టించుకోలేదు. ఆమె బీసీ నినాదం ఎత్తుకున్న సామాజిక తెలంగాణ అంటున్న అలాంటి భావోద్వేగాలు ఏవి ఇప్పుడు వర్కౌట్ అయ్యేలా లేవు. చూస్తుంటే కవిత వ్యవహారం టీ కప్పులో తుఫాన్గా మిగిలిపోయేలా ఉంది.